Welcome to the math class. Today I'm discussing some more problems on planes. Problem number one. This is the continuation class. For the last class, if a plane meets the coordinate axis in ABC such that the centroid of the triangle ABC coordinate plane అంటే ఎలా ఉంటుందంటే ఇది కోఆర్డినేట్ ప్లేన్. ఇక్కడ ఏబిసి ఏబిసి సెంట్రాయిడ్ అన్నాడు కాబట్టి ఇట్లా రాస్తుంది. ఓకేనా? Centroid of the triangle ABC is the point PQR. Then show that the equation of the plane is x by p plus y by q plus z by r is equal to 3. ఇప్పుడు వీటి యొక్క సెంట్రాయిడ్కి వచ్చిన వాల్యూస్ ఎంత అంటే PQR అంట. అంటే సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా మనకు తెలుసు. 3 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి x ప్లస్ x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఓకేనా? రైట్, నేను 1 by 1 ప్రూవ్ చేస్తాను చూడండి. ఫస్ట్ గివెన్ we know that equation of the plane is equation of a plane is x by a plus y by b plus z by c is equal to 1. This is the given equation of the plane. Now equation 1 వాడు ఏమన్నాడు చూడండి, if a plane meets the coordinate axis అని కాబట్టి equation 1 meets the coordinate axis at ఎక్కడన్నాడు ABC దగ్గర అయితే then the points of ABC are A is equal to 0 0 and B is equal to 0 small b 0 and C is equal to 0 0 C. This is the given point. తర్వాత ఇక్కడ దాకా అయింది. Such that centroid of the triangle ABC, we know that formula centroid of a triangle ABC is formula x1 plus x2 plus x3 by 3 comma y1 plus y2 plus y3 by 3 comma z1 plus z2 plus z3 by 3. This is the centroid of the formula. తర్వాత ఏమన్నాడు, సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ద పాయింట్ పిక్యూఆర్ అంటే దీని మొత్తాన్ని పిక్యూఆర్ అనే పాయింట్ అనుకోమంటున్నాడు అనమాట. అంటే దేర్ ఫోర్ పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి x1 ప్లస్ x2 ప్లస్ x3 ఇది x1 y1 ఇది x1 y1 z1 x2 y2 z2 and this is the point x3 y3 z3. Now x1 plus x2 plus x3 by 3 అంటే a by 3 comma b by 3 comma c by 3 అంటే therefore p is equal to a by 3, q is equal to b by 3 and r is equal to c by 3. From this we have to write a is equal to 3p and b is equal to 3q and c is equal to 3r. Therefore equation of plane is x by a plus y by b plus z by c is equal to 1. This is the equation of the plane. Substitute the values. X by a means 3p plus y by 3q plus z by 3r, that is equal to 1. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అన్నిట్లో నుంచి 1/3 కామన్ తీయండి. 1/3 కామన్ తీస్తే x by p plus y by q plus z by r is equal to 1. ఈ 3ని క్రాస్ మల్టిపుల్ అటు పంపించేస్తే 3/1 అవుతుంది. అంటే దట్ ఇంప్లాయిస్ x by p plus y by q plus z by r is equal to
3. ఇదేగా మనం ప్రూవ్ చేయమంది. షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ x by p plus y by q plus z by r is equal to 3. Hence solved. Hence solve. So this is the way we have to solve this problem. ఏం లేదు, జస్ట్ క్వశ్చన్ రీడ్ చేసుకోండి. క్వశ్చన్ జాగ్రత్తగా రీడ్ చేసుకుంటే మనకి సొల్యూషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మెయిన్ ఫార్ములాస్ అనమాట. ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో సెకండ్ ప్రాబ్లంకి వెళ్దామా. టు సిస్టమ్స్ ఆఫ్ రెక్టాంగులర్ యాక్సెస్ ఆఫ్ సేమ్ ఆరిజిన్. రెండు సిస్టమ్స్ ఉన్నాయి, రెండు ప్లేన్ సెక్షన్స్ అనుకోండి. దానికి ఆ రెండిటికి ఒకటే ఆరిజిన్. అయితే ఇఫ్ ఎ ప్లేన్ కట్స్ దెమ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఏబిసి, ఫస్ట్ ప్లేన్ ఏమో ఏబిసి దగ్గర, అంటే ఆరిజిన్ నుంచి రెండు ప్లేన్స్ డ్రా చేయండి. ఒకటి ఎక్స్ అయితే రెండోది ఎక్స్ డాష్, ఒకటి వై అయితే ఇంకొకటి వై డాష్, ఒకటి జెడ్ అయితే ఇంకొకటి జెడ్ డాష్. ఓకేనా. సో ఇవన్నీ రెండు ప్లేన్స్. ఫస్ట్ ప్లేను ఏబిసి దగ్గర కట్ చేస్తుంది, రెండో ప్లేను A1 B1 C1 దగ్గర కట్ చేస్తుంది ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి. అయితే దెన్ షో దట్, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా, ఇది మనం ప్రూవ్ చేయాలి. ఏమవుతుంది, ఫస్ట్ చూడండి, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ విత్ వన్ ఫస్ట్ సెట్ కదా, విత్ one set of rectangular axis ఓ ఆరిజిన్ నుంచి కదా, ఓ ఎక్స్ బార్ కామా ఓ వై బార్ కామా ఓ జెడ్ బార్, ఓన్లీ పాజిటివ్ డైరెక్షన్స్. బి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ విత్ సెట్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఇజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి కూడా, డి ఇజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ఆల్సో ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. కానీ ఇక్కడ ఏమన్నాడంటే వాడు కట్స్ ది అన్నాడు కదా, ప్లేన్ కట్స్ ద ఇంటర్సెప్ట్స్ అనమాట. అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. అయితే ఇది ఎప్పుడంటే ఇంటర్సెప్ట్స్ ఫామ్, ఎప్పుడైతే కట్ చేస్తుంది ఒక ప్లేన్, దేనైనా కట్ చేస్తూ ఒక లైన్ కట్ చేస్తుంది అన్నప్పుడు మీరు ఇది రాయాలి, ఈక్వేషన్ ప్లేన్ ఇది రాయాలి. ఇలా ఎటువంటి కటింగ్స్ లేవనుకోండి, ఇఫ్ ఏ ప్లేన్ కట్స్ దెమ్ ఎట్ ఎ డిస్టెన్స్, ఇట్లా కట్స్ అది లేకుండా ఉంటే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ మీరు ఇది రాసుకోవాలి. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. ఓకేనా, రైట్. నౌ ఇది రాశారు. ఆ తర్వాత ఇంకొకటి అన్నాడు, అంటే దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే ఇంకొకటి అన్నాడు కదా, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ with other set of rectangular axis is ox dash comma oy dash comma oz dash bar. ఓకేనా, దట్ ఈస్ బి అనండి. బి దీనికి ఏం రాసుకోవచ్చు, ఎక్స్ బై A1 ప్లస్ y by B1 plus z by C1 that is equal to 1. So this is equation 2. ఇక్కడ దాకా అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి, the two systems of the rectangular axis of same origin. రెండిటికి ఒకటే ఆరిజిన్, అంటే ఆ మాట ఇచ్చాడు కాబట్టి, సిన్స్ both the system have same origin. ఆ మాట రాసుకుందాం, సేమ్ ఆరిజిన్. కాబట్టి we have, ఇప్పుడు మనకు తెలుసు ఒకటి, ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద ప్లేన్ అన్నాడు. ఆల్రెడీ మన దగ్గర ఫార్ములా ఉంది. కాబట్టి we have length of perpendicular distance from origin is also same. ఆరిజిన్ సేమ్ అయినప్పుడు దాని యొక్క లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా ఆరిజిన్ మీదకే వస్తాయి. కాబట్టి అది కూడా సేమ్ అవుతుంది అనమాట.
ఇప్పుడు రెండిటికి మనకి ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ద ప్లేన్ ఏమంటారు? ఏ ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ cz1 మైనస్ d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఫార్ములా. ఓకేనా? కాబట్టి ఇక్కడేమో x1 రెండో పాయింట్ ఏమో a కాబట్టి x1 బై a ప్లస్ y1 బై b ప్లస్ z1 బై c మైనస్ d అంటే 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై నిమిషం స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది అనమాట 1 బై ఏ కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై ఇక్కడేమో 1 బై ఏ అనేది ఒకటి, x1 అనేది ఇంకో రెండో పాయింట్ అనమాట. 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ ప్లస్ 1 బై సి స్క్వేర్ ఇంకొకటి ఈజ్ ఈక్వల్ టు సేమ్ అన్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు x1 బై a1 ప్లస్ y1 బై b1 ప్లస్ z1 బై c1 మైనస్ 1 డివైడెడ్ బై root of 1 by a1 square plus 1 by b1 square plus 1 by c1 square. That implies ఇక్కడ చూడండి ఫ్రమ్ ది ఆరిజిన్ అన్నాడు కదా, లెంత్ ఆఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నాడు అంటే ఈ x1 0 అయిపోతుంది, y1 0 z1 0, ఇది కూడా x1 0 y1 0 z1 0 అంటే టోటల్ గా ఇక్కడ ఉన్నదంతా 0 అయిపోయి -1 ఉంది. -1 కి మోడ్ ఉంది కాబట్టి +1 అయిపోయింది. 1 బై అట్లాగే స్క్వేరింగ్ ఆన్ రూట్స్ ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా చేసేస్తే అప్పుడు 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ ప్లస్ 1 బై సి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎంత 1 బై a1 స్క్వేర్ ప్లస్ 1 బై b1 స్క్వేర్ ప్లస్ 1 బై c1 స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఇప్పుడు 1 బై సో ఉంది కాబట్టి దీని యొక్క రెసిప్రోకల్ రాస్తా. ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ ఎక్స్కి రెసిప్రోకల్ అంతా 1 బై ఎక్స్, అదే 1 బై ఎక్స్ ఉందనుకోండి దీనికి రెసిప్రోకల్ అంతా ఎక్స్. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 బై సంథింగ్ ఉంటే దీనికి రెసిప్రోకల్ ఎవరంటే ఈ కింద వస్తుంది, అంటే 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ ప్లస్ 1 బై సి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by a1 square plus 1 by b1 square plus 1 by c1 square. That is equal to ఈ డినామినేటర్ లో ఉన్నది న్యూమరేటర్ లోకి వెళ్తే ఏమవుతుంది? a power -2 plus b power -2 plus c power -2 that is equal to a1 power -2 plus b1 power -2 plus c1 power -2. చూడండి మనకి ఇదేగా ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా? hence prove. Okay, and one more problem. Problem number 3. Find the distance between parallel planes. First one 2x minus 3y minus 6z minus 21 is equal to 0. ఇదొక ప్లేన్. 2x minus 3y minus 6z plus 14 is equal to 0. And the second bit వచ్చి 3x minus y plus 2z plus 4 is equal to 0. And the second plane 6x minus 2y plus 4z plus 5 is equal to 0. See, we observe that the parallel lines here, given the parallel lines means x coefficient, y coefficient, z coefficient రెండిట్లో సేమే ఉంటాయి. ఈ రెండిట్లో సేమే ఉంటాయి కానీ ఒక కాన్స్టెంట్ టర్మ్ డి వాల్యూ మాత్రమే చేంజ్. ఇక్కడ -21 ఉంది, ఇక్కడేమో +14 ఉంది. సో ఈ రెండు వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతాయి. అలా చేంజ్ అయితే దాన్ని ఏమంటారంటే ప్యారలల్ ప్లేన్స్ అంటారంటే. ఇక్కడ కూడా అంతే 3x - y + 2z. ఇక్కడ 2 కామన్ తీసేయండి, 2 కామన్ తీస్తే మళ్ళీ ఇదే వచ్చి చూడండి ఒకసారి 3x - y + 2z. 2 కామన్ తీస్తే ఇక్కడ 5/2. ఇక్కడ కాన్స్టెంట్ ఏదైనా పర్వాలేదు, ఇక్కడ 5 ఉంటే 5 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటే 4, నో ప్రాబ్లం. ఈ రెండు డిఫరెంట్ అయినా పర్వాలేదు, ఏ వాల్యూస్ అయినా పర్వాలేదు. బట్ ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్ ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? సో I will prove the first point, then we will continue the second point. Given
given planes. ఎంత ఇచ్చాడు 2x minus 3y minus 6z minus 21 is equal to 0 and 2x minus 3y minus 6z plus 14 equal to 0. The distance between the parallel planes formula ఉంది కదా, therefore distance between parallel planes, distance between parallel planes is equal to mod d1 minus d2 by square root of a square plus b square plus c square. This is the one of the formula, and that is equal to d1 అంటే ఎవరు -21 minus d2 అంటే ఎవరు 14 అంటే -14 divided by root of a square, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే అన్నిట్లో ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ జెడ్ కోఎఫిషియంట్ రెండు ఈక్వలే కదా. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, బి అంటే 3 ప్లస్ సి జెడ్ అంటే జెడ్ కోఎఫిషియంట్ 6 కాబట్టి 6 స్క్వేర్ అండ్ 6 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత -24 అంటే -35 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 ప్లస్ 36 దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఉంది కాబట్టి ప్లస్ 35 డివైడెడ్ బై 36 ప్లస్ 9 13 45 40 ప్లస్ 49 రూట్ 49 మీన్స్ ఎంత 7 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ద డిస్టెన్స్ బిట్వీన్ అంటే 5 యూనిట్స్ అనమాట. యూనిట్ డిస్టెన్స్ మన యూనిట్స్ మనం ఫైండ్ అవుట్ చేసేది 5 యూనిట్స్. ఇప్పుడు సిమిలర్లీ మీరు ఏం చేయాలంటే ఈ సెకండ్ ప్రాబ్లమ్ చేయాలి. ఈ సెకండ్ ప్రాబ్లమ్కి సేమ్ ఈ ఫార్ములా అప్లై ఇన్ ద అంటే ఇక్కడ రాయండి, చేసేద్దాం. నౌ mod d1 minus d2 by root of a square plus b square plus c square డైరెక్ట్గా అప్లై చేసేసి ఎంత అవుతుంది మోడ్లో ఫస్ట్ ఇదేమో 4 మైనస్ ఇందులో నుంచి 2 కామన్ తీసుకుంటే ఇక్కడ 5/2 అవుతుంది కదా, అప్పుడు -5/2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 3 square plus 1 square plus 2 square that is equal to 4 2s are 8 minus 5 అంటే 3/2 divided by root of 3 square అంటే 9 10 14 15 అంటే రూట్ 14 అవుతుంది. 3/2 రూట్ 14 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 3/2 ఇంటూ రూట్ 14 యూనిట్స్. సో హెన్స్ సాల్వ్డ్. ఓకే, ఒక్కసారి చూడండి, జస్ట్ ఫార్ములా వేశాను, ఆ తర్వాత సబ్స్టిట్యూట్ చేశాను, వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, ఏం చేయలే నేను కొత్తగా. ఓకేనా, ప్యారలల్ ప్లేన్స్ అంటే మాత్రం ఇవి అనమాట. అండ్ వన్ మోర్ ప్రాబ్లం నంబర్ 4. ఫైండ్ ద లోకస్ ఆఫ్ పాయింట్. లోకస్ అంటే మన షాడో అని గుర్తుపెట్టుకోండి. నేను ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే నాకు లోకస్ ఆఫ్ ద పాయింట్ ఏమనుకుంటామంటే నా ప్లేస్లో x1 y1 z1 అనుకొని x1 y1 z1 మీద నేను ప్రూవ్ చేసుకొని ఎక్స్కి ఎలాగైతే అవుతుందో వై ఈ పాయింట్ కూడా అలాగే అవుతుందని చెప్పడం అనమాట. ఓకేనా, ద పాయింట్ whose distance from origin is twice అంటే 2తో మల్టిప్లై చేయాలి, twice the distance from the plane 2x plus 3y minus 6z is equal to 0. సొల్యూషన్ సి ఇక్కడ ఏది ఇచ్చాడో చూడండి, లోకస్ ఆఫ్ ద పాయింట్ అన్నాడు కాబట్టి లెట్ p ఆఫ్ x1 కామా y1 కామా z1 బి ద లోకస్ ఆఫ్ ద పాయింట్, బి ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్. తర్వాత ఓ అంటే ఆరిజినే కాబట్టి ఓకే. ఇప్పుడు ఫ్రమ్ ది ఆరిజిన్ అన్నాడు కాబట్టి ఆరిజిన్ టు దట్ పాయింట్ పి అన్నాడు కాబట్టి నౌ ఓపీ బార్ అనేది ఓ నుంచి ఆరిజిన్ కదా, ఇక్కడ పి అనే ఒక పాయింట్ అనుకుందాం, పి ఇదనమాట. ఓపి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. ఓపీ బార్ ఇక్కడ ఏమన్నాడు, ఓపి ఈజ్ అంట దీనికంటే 2 times ఆఫ్ డిస్టెన్స్
2 times of distance from the plane. ఆ plane ఎంత ఇచ్చాడు? 2x plus 3y minus 6z is equal to 0. ఇప్పుడు therefore OP bar is equal to, OP bar అంటే దీనికి కూడా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. OP bar అంటే O అంటేనేమో 0, 0, 0, P అంటేనేమో x1 y1 z1. ఇప్పుడు ఈ ప్లేన్ రాసేటప్పుడు xyలు జెడ్లు ఎక్కడైతే ఉందో అక్కడ x1 y1 z1 సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. 2 టైమ్స్ అన్నాడు కాబట్టి 2 ఇంటూ mod 2x1 plus 3y1 minus 6z1. x ఉన్న ప్లేస్ లో x1, y ఉన్న ప్లేస్ లో y1, z ఉన్న ప్లేస్ లో z1, రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాము. That implies OP square that is equal to 4 into 2x1 plus 3y1, 2x1 plus 3y1 minus 6z1 square divided by a square ఇది క్యాన్సిల్ అయితే 4 plus 9 plus ఇదంటే 49. 49 అయ్యేది. 36 9 39 40 అంటే 49 సరిపోయింది. ఆ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అది ఎలాగంటే x1 minus 0 x2 ప్లస్ y1 minus 0 హోల్ స్క్వేర్ ప్లస్ z1 minus 0 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 4/49 ఇంటూ 2x1 ప్లస్ 3y1 మైనస్ 6z1 కి స్క్వేర్. తర్వాత ఈ 49 ఇటు తీసుకొచ్చేస్తే x1 స్క్వేర్ కదా, మైనస్ 0 పోతే 49 ఇంటూ x1 స్క్వేర్, 49 into x1 square plus 49 into y1 square plus 49 into z1 square. ఈ 40 ఇటు వచ్చేసింది అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ అంటే 4x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 9y1 స్క్వేర్ ప్లస్ 6z1 స్క్వేర్ అంటే 36z1 స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2ab కాబట్టి 2 4 4 3 12 అంటే 12x1 y1 తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ 36 y1 z1 మైనస్ 24x1 z1. ఓకేనా? దట్ ఇంప్లాయిస్ 49x1 square plus 49y1 square plus 49z1 square minus at తీసుకొచ్చేస్తే 16x1 square minus 36y1 square 36y1 square కదా. 4 4 16 4 9 36 40 36 into 4 24 2 3 6 7 8 84 ప్లస్ 84 ప్లస్ ఏనా ప్లస్ 84 14 144 వస్తుంది కదా. 144 అంతే కదా. 6 4 24 2 12 13 14 144 z1 స్క్వేర్ 141 z1 స్క్వేరు తర్వాత మైనస్ 148 ప్లస్ 48 x1 y1 మైనస్ 24 144 y1 z1 మైనస్ 4 4 16 4 8 96 x1 z1 ఓకేనా. దట్ ఇంప్లాయిస్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి x1 అన్ని తీసేస్తే మనకి ఫైనల్గా 31x1 స్క్వేర్ ప్లస్ 13y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి? ఇది వచ్చేస్తే మైనస్ 144లో నుంచి z1 స్క్వేర్లు కదా, 144లో నుంచి 19 14లో నుంచి 9 పోతే 5 13లో నుంచి 4 పోతే 95 90 మైనస్ 95 z1 స్క్వేరు తర్వాత
మైనస్ అది వచ్చేస్తే -48 x1 y1, ఇది అవతలకు వచ్చేస్తే ప్లస్ అయిపోద్ది 44 1y1 z1 ప్లస్ 96 x1 z1 is equal to 0. Therefore the locus of the point therefore the locus of p is 33x ఇప్పుడు x పెట్టేసేయండి 13y² minus 95z² minus 48xy plus 144yz plus 96xz is equal to 0. Hence solved. Okay, and one more small problem. ఇది మీకు ఇస్తాను, చెప్తాను, మీరు చేయండి. Problem number 5. If P is a point such that the sum of squares of its distances from the planes first plane ఏంటిది x plus y plus z is equal to 0. Second plane వచ్చి x plus y minus 2z is equal to 0. Third plane x minus y is equal to 0 is 5. Show that the locus of P is x square plus y square plus z square is equal to 5 అంట. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద లోకస్ ఆఫ్ ద పాయింట్ అన్నాడు. ఇఫ్ p is a point such that sum of the squares అన్నాడు. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఏం చేస్తారు? ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద ప్లేన్స్ అన్నాడు. ఇప్పుడు హింట్ ఇస్తాను మీకు, చూడండి. లెట్ p be a locus of the point. అంటే దట్ ఈస్ p of x1, y1, z1. ఇది ఒక లోకస్ ఆఫ్ ద పాయింట్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద ప్లేన్స్. ఇక్కడ ఏమన్నాడు? ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఆఫ్ ద ప్లేన్ కి మనకి ఫార్ములా తెలుసు. ఏంటిది? x1 ax1 plus by1 c z1 అన్నాడు, డివైడెడ్ బై రూట్ ఆఫ్ a² plus b² plus c². అయితే నౌ సమ్ ఆఫ్ స్క్వేర్స్ of its distances from the origin from the point to planes is డైరెక్ట్ రాసేస్తున్నాను. x1 plus y1 plus z స్క్వేర్స్ అన్నాడు కాబట్టి స్క్వేరు డివైడెడ్ బై అంటే రూట్ 3 వేసుకొని ఈ స్క్వేర్ ఏం చేద్దామంటే ఇది పాయింట్ డివైడెడ్ బై ఇది రూట్ 3 హోల్ స్క్వేర్ అన్నాడు కాబట్టి దీనికి స్క్వేర్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్, ఇది స్క్వేర్. సమ్ అంటే ప్లస్. రెండో ప్లేన్ ఏంటిది? x1 plus y1 minus 2z1 బై రూట్ 6 దీని యొక్క స్క్వేరు. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అన్నాడు కాబట్టి ప్లస్ మూడో ప్లేన్ ఏంటిది? x1 minus y1 బై రూట్ 2 స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? డిస్టెన్స్ 5. ఇప్పుడు దీన్ని మీరు ఇవాల్యుయేషన్ చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. లోకస్ ఆఫ్ ద పాయింట్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఆ ఈక్వేషన్ ఏమొస్తుందంటే ఆన్సర్ చూడండి, దీన్ని స్క్వేర్లు చేసి ఫైండ్ అవుట్ చేయండి. ఆన్సర్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 రావాలి. అంటే తర్వాత మీరు లోకస్ ఆఫ్ ద పాయింట్ రాస్తారు కదా, అప్పుడు లోకస్ ఆఫ్ ద therefore locus of p is the locus of p is అని చెప్పి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5. x1 y1 z1 తీసేసి xలు yలు zలు పెట్టేసేయండి. హెన్స్ సాల్వ్డ్. ఇది మీరు ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేసి నాకు సెండ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.